హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మేము దేవుడు బిడ్డలా మరి గత కాలంగా మరి మన శ్రమలు దినాలని మరి ఈ రీతిగా ప్రార్థనాపూర్వకంగా జరుపుకోవడానికి దేవుడు కృపను చూపాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చెప్తా హల్లెలూయా. మేము దేవుడు బిడ్డారా మరి గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రమల దినం లెంట్ డేస్ అంటారు కదా. మనకంటే ముందుగా ఎవరు శ్రమను అనుభవించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఆయన ఒక మాటలు ఏమన్నంటే మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పారు. మేము దొరుకుతారంటే శ్రమ కేవలం యేసయ్యకు మాత్రమే పరిమితం కాదు, అది మనకు కూడా మరి చెందుతుంది అనేది దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మార్కు సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువను మోశారు. ఆయన సిలువ మాను మీద వేలాడి ఎంతో శ్రమను, అవమానమును, నిందను భరించాడు. అయితే ఆయన అంతకంటే ముందు ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు శిష్యులైతే, మీరు నా బిడ్డలు అయితే, మీరు మీ సిలువను ఎత్తుకోండి. అంటే సిలువ ఆయనకు మాత్రమే కాదు, సిలువ ఎవరికి? మనకు కూడా. మనము కూడా సిలువ మోయాలి. మనము కూడా ఆ సిలువ ఎత్తుకోవాలి. క్రైస్తవమైనటువంటి మనకు సిలువ ఉందా? ఉంటే దేవునికి మహిమ. ఒకవేళ సిలువే గనక నీ జీవితంలో నా జీవితం లేకపోతే సిలువ లేని జీవితం విలువ లేని జీవితంగా మారిపోతుంది. నీ జీవితానికి విలువ కావాలి అని అనుకుంటే నీవు సిలువను ఎత్తుకొని సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. సిలువ మోయటమే కదా అదంతా భాగ్యం. మేము మోస్తామండి, సిలువే ఉంది, మాకు ఇష్టం అండి సిలువ. అందుకే మేము క్రైస్తవులు సిలువను ప్రేమిస్తాము అని కొంతమంది సిలువని మోస్తున్నారు. ఎక్కడ మోస్తున్నారు? సిలువ మెడకు సిలువ వేసుకొని క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఆ సిలువ ఎవరైనా మోస్తారు. ఇప్పుడు ఆ సిలువ మోస్తే ఆయన శిష్యులు అయినట్ట? మేము తోడు పెట్టారా? ఇప్పుడు నువ్వు మెడలో సిలువ వేసుకొని, లేకపోతే చేతికి సిలువ కట్టుకొని, లేకపోతే శరీరం మీద ఒక పచ్చబొట్టు పొడిపించుకొని సిలువేసుకొని ఒంటి నిండా సిలువేసుకున్నా నీవు ఆయన శిష్యుడు కాలేవు. సిలువ మోయటం అంటే, సిలువను ఎత్తుకోవడం అంటే కేవలం ఇలాంటి సిలువను ధరించడం కాదు. అది ధరించి క్రైస్తవులు అని అనుకునేవారు భ్రమపడుతున్నారు. అది కాదు సిలువ. అలాంటి సిలువే కనుక మనం మోయాలు చూస్తే మనం ఇంకా మంచి మంచి సిలువలు చేయించుకుంటాం. ఒంటి మీద, లేకపోతే వస్త్రం మీద, మెడలో, లేకపోతే చేతి మీద. మన క్రైస్తవులుగా కొంతమంది ఇలాంటివి మోస్తుంటారు. అలాంటి మొయ్యాలు చూస్తే మనం అందరూ ఎక్కువగా ధరించవచ్చు. కానీ వాక్యం అంటుంది సిలువ అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుడు కదా, ఒకసారి చెప్పండి. ఉపేక్షించుకునుట అంటే అర్థం చెప్తారా అమ్మా? చెప్పండి. ఉపేక్షించుకునుట అన్నిటినీ తీసేసుకోవడం అంటే నీ ప్రాణమును కూడా ఉపేక్షించుకుంటేనే అప్పుడు నువ్వు సిలువెత్తుకున్నట్ట. అది అక్కడ రాయబడింది. అదే తన ప్రాణమును కూడా ప్రేమించువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. సిలువెత్తుకోవడం అంటే నీ ప్రాణమును కూడా విసర్జించావా? శ్రమల దినాలు పాటిస్తున్నావు. ప్రియమైన వాళ్ళరా, మరి నీ జీవితంలో కొన్ని ఉపేక్షించుకున్నావా? ఉపేక్షించని జీవితంగా ఒకవేళ ఉందా? ఇంకా బాగా చెప్పమంటారా? ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ పాపము, ఆ పాపాన్ని మనం విసర్జించడం. ఇప్పుడు మన యవనస్తులుగా మనకు కొన్ని సాతాను గడు కొన్ని పాపాలు
మరి మనకు అంటుకునేటట్టు చేస్తాడు. ఆ పాపాన్ని నువ్వు ఏం చేయాలంటే విసర్జించాలి, ఉపేక్షించాలి. ఉపేక్షించడం అంటే కొద్దిసేపు తీసి ఈ వస్త్రాలు కనుక ఈరోజు ఈ వస్త్రం మళ్ళీ తర్వాత రేపు ఇంకోటి వేసుకుని మళ్ళా రేపు తర్వాత ఇది వేసుకొని, అంటే దీన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ ధరించుకోండి. ఉపేక్షించుకోవడం అంటే అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుండి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ధరించుకోవడం కాదు. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చాము, ఈ మందిరంలో ఉన్నంతసేపు కొన్నిటి నువ్వు ఉపేక్షించి గేట్ అవతల పెట్టి వస్తాను. కొన్నిటిని మీరు ఇక్కడ ఉండండి కొద్దిసేపు, నేను ఎక్కడ లోపలికి వస్తున్నా, నేను మరలా వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి, తర్వాత నేను బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. అంటే ఆ గేట్ దాకా మనం ఏం చేస్తామంటే వాటిని ఉపేక్షిస్తున్నాం, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉపేక్షించిన వాటిని మరలా ఏం చేస్తాం, తీసుకొని. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉపేక్షించే అనుభవం లేదు. సిలువ 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 అంటున్నాం. అసలు సిలువ అంటే ఏంది? సిలువ అంటే శ్రమ, మంచిది. సిలువ అంటే ఉపేక్షించుకోవడం, విసర్జించడం. నీలో ఉన్న పాపమును, నీలో ఉన్న గర్వమును, నీలో ఉన్న అసూయను, నీలో దేవుడి కంటే ఎక్కువగా ఆయాసకరంగా నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని ఉపేక్షించాలి. అప్పుడే నువ్వు సిలువ మోస్తున్నట్టు, అప్పుడే నువ్వు శ్రమల దినాలు పాటిస్తున్నట్టు. ఏమైనా దేవుడు బిడ్డరా, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు శ్రమ దినాలు పాటిస్తున్నాం. మనం కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా 24 రోజులు, 24 కదా, కరెక్ట్గా చెప్పాను. 24 రోజులు మనం సిలువను గురించి ధ్యానిస్తున్నాము, శ్రమల గురించి ధ్యానిస్తున్నాము. దేనికి ధ్యానిస్తున్నాము? పిలుపన్నకి ఏమన్నా పని లేదో, లేకపోతే నాబట్టి వాళ్ళకి సేవకుడికి పని లేక కాదు. మీరు ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఏమండి అపాత్రముగా ఉన్నటువంటి వాటిని తీసివేసి ఏదైతే మనకు మహిమను తీసుకొస్తుందో, మన జీవితాన్ని ఆస్వాదిస్తుందో వాటి కొరకు మనం ఈ రోజున ఈ రీతిగా కూడుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మీ జీవితంలో కొన్నిటి ఉపేక్షించారా? సిలువ ఎత్తుకోవడం అంటే అదే. నీ జీవితంలో కొన్నిటిని తీసివేసుకున్నావా? ఒకసారి ఆలోచించు. ఇంకా ఒకవేళ వాటిని వెంబడేసుకుంటా వస్తా, లోకములో ఉన్న పాపమును, లోకములో పనికిరాని చెత్త నీ హృదయంలో ఉంచుకొని నువ్వు సిలువను మోస్తున్నావని నిన్ను నీవు మోసం చేసుకొని, ప్రియమైన వాళ్ళరా, నిన్ను నువ్వు మోసం చేసుకునే పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక ఆమె ఉపేక్షించుకోవాలి, లోతు భార్య. దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని దూతలు, నువ్వు వెళ్ళు, వెనక్కి తిరిగి చూడవద్దు. కానీ ఆమె వెళ్ళింది అంటే భక్తురాల్లాగా, లేకపోతే క్రిస్టియన్ లాగా ఏదో పరలోక రాజ్యానికి వెళ్తున్నట్టు వెళ్ళింది. ఆ యొక్క సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి వెళ్ళింది. కానీ హృదయంలో కొంచెం ఉంది, హృదయంలో దాని గురించిన ఆశ ఉంది, హృదయంలో దాని గురించిన తపన ఉంది, హృదయంలో దాని గురించిన ఆలోచన ఉంది. ఆ ఆలోచన వదిలిపెట్టకుండా ఇదిగో వెళ్తుంది, తప్పించుకుందామని, రక్షించబడదామని. రక్షణ అంత ఈజీ కాదు. నీ జీవితంలో పనికి రానివి, అర్థమైనవి వాటిని ఉపేక్షించుకునే జీవితం జీవించాలి. అదే సిలువ ఎత్తుకోవటం. ఆ సిలువ ఎత్తుకోకపోతే నువ్వు క్రీస్తు యొక్క శిష్యుడు కాదు. నీ జీవితంలో దేవునికి నచ్చనివి తీసివేయకపోతే నీవు ఆయన శిష్యుడు కాదు. ఎవరు ఆయన శిష్యులు, ఎవరు ఆయన భక్తులు, ఎవరు ఆయన ఇష్టమైన వారంటే సిలువను ఎత్తుకునేవారు. ఏంది ఆ సిలువ అంటే? కొన్నిటిని ఉపేక్షించాలి. దేవుడికి నచ్చలేవి, దేవుడికి ఇష్టం లేవి ఉపేక్షించాలి. అదే సిలువ మోసేటువంటి అనుభవం. ప్రియమైన కూడా విసర్జించావా నీ జీవితంలో పాపము? బైబిల్లో యోబు గురించి రాయబడింది, ఇతడు పాపమును, చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించావు మన జీవితంలో? బాగా అర్థమవుతాడు చెబుతా. విసర్జించడం అంటే ఒక్కసారి దాన్ని వదిలేసిన తర్వాత దాన్ని ముట్టుకోకూడదు. విసర్జించడం అంటే నేను ఉదాహరణలు బాగా చెప్తాను. ఒక్కసారి మనం ఉమ్మూసాం, ఒక్కసారి మనం కింద ఉమ్మూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్తావు, దాన్ని టచ్ చేస్తావు, ఉమ్ముని తాగుతావు, దాన్ని నువ్వు ఏమనుకుంటావు? అది నీ ఉమ్మే, అది నీ నోట్లో నుంచి వచ్చిన ఉమ్మే, ఇది నాదే కదా, టచ్ చేద్దాం అనుకుంటావా? నేను ఊసిందే కదా. అంటే నువ్వు ఏం చేసావంటే నీలో ఉన్నటువంటి దాన్ని ఏం చేసావంటే విసర్జించావు. విసర్జించిన తర్వాత పొరపాటు కూడా దాని దగ్గరకు పోవు. దాని దగ్గర పోవాలని నీకు చేతన చిచి నీ ఉమ్మి నీకేమనిపిస్తుంది? అమ్మో చిచి అని ఏం చేస్తావు? పక్కకు వస్తావు. నేను ఉమ్ము గురించే చెప్పాను, ఇంక పెద్ద పెద్ద చూడు బాధపడతాను. మీరు ఇప్పుడు వాంతి చేసుకున్నాం అనుకోండి, ఏమండి శాలేం గారు ఈ మాటలు అవసరం అంటారా అనుకుంటారేమో. నాకు అవసరమే. మిమ్మల్ని ఆత్మీయంగా బలపడటానికి ఒక్కోసారి నేను హై పిచ్లోకి వెళ్తాను. ప్రియమైన దేవుడు పెట్టారా,
అది మీకు నచ్చవచ్చు, నా లాంగ్వేజ్ నచ్చకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, అది మీ జీవితంలో ఆత్మీయంగా బలపరుస్తుందనే ఆ విశ్వాసం నాకు. ఇప్పుడు అంతే చేసుకున్నాం, మనమే తిన్నాం, మనం తిన్నది మళ్ళీ బయట దాన్ని వంక చూస్తావా, మళ్ళీ చూసామంటే మళ్ళీ వంతాయి, దాన్ని చూసామంటే మళ్ళీ అప్పో నేను చూడకూడదు నాయన, నువ్వు తిన్నదే నీ నోటి నుంచి వచ్చిందే, నీ కడుపు నోటి నుంచి వచ్చిందే, కానీ నీకేమైంది? అది పాపం అట్లా అసహ్యం కలిగించాలి. ఆ పాపము జోలికి వెళ్ళాలంటే నీకు చీదర పట్టాలి. అరే ఇక సినిమా అంటే నీకు చీదర పట్టాలి, ఇక నీ జీవితంలో సీరియల్ అంటే నీకు అసలు అది వద్దు, అదే విసర్జించుకోవటం. యోబు పాపాన్ని, ఈ యొక్క చెడుతనాన్ని విసర్జించుకున్నాడు. ఈ రోజు మరి విసర్జిస్తున్నావా? ఉపేక్షించుకుంటున్నావు నిన్ను నువ్వు? లేకపోతే ఆ మందిరం యొక్క గడప దాటినాక కొద్దిసేపు ఉపేక్షించుకోడు భక్తులు, కొద్దిసేపు ఆ శ్రమల పాటలు పాడు. ప్రియమైన దేవుడు కూడా ఆ శ్రమ నీకుందా? ఆ అనుభవం ఉందా నీకు? ఒక భక్తులు ఇలా అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు కానీ అబద్ధాలు పాడతారంట. అమ్మ మిమ్మల్ని ఎవరు నేను కించపరచట్లేదు, కానీ సార్వత్రిక క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతున్నాను. అంటే అయ్యా శాలేమ గారు ఇప్పుడు మేము పాడింది ఇంతే, దీనికోసమే అంటారా అని మీరు బాధపడద్దు. యావత్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. నీవే నా ప్రాణం అంటాం, కొత్తదే అంత అబద్ధం. నిజంగా మన ప్రాణం డబ్బు, మన ప్రాణం ఏంది లోక ఆశలో, మన ప్రాణం ఏంది ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు మన ప్రాణం. హృదయం అంతా వాడుతుంటే తిరిగి ఎక్కడికి వచ్చాము, నీవేనా ప్రాణము అంటాం. నిజమేనా నీ ప్రాణమేనా ప్రభు అంటే అబద్ధాన్ని పాడతాం. ప్రియమైన దేవుడు వింటారా, ఆ శ్రమను కూర్చిన అనుభవం ఏంటంటే ఉపేక్షించుకోవడం, పాపమును అసహించుకోవడం. ఒక జంతువు ఉంది, బైబిల్లో కూడా రాయబడింది. బైబిల్లో చెప్తున్నాను, సొంత మాటలు కాదు, చెప్పే మాటకి రెఫరెన్స్ కూడా చెప్తా. ప్రియమైన దేవుడు వింటారా, ఏది కూడా నరుని సంబంధించిన మాట చెప్పను, కానీ ప్రతిదీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట చెప్తాను. ఒక జంతువు ఉంది, పాపమును మరి ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నా. పాపమును అసహించుకునే వాళ్ళేమో దాని వెంట చూడరు, దాని వైపు చూడరు, దాని దగ్గరికి వెళ్ళరు. అది వాంతిలాగా ఉమ్ములాగా చూసి ఈ బతుకొద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు అని బయటకు వస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు తెలుసా? ఒక జంతువు అంట వాంతి చేసుకుంటుందంట. ఆ వాంతిని మరలా ఏం చేసిందంట, చక్కగా విందులా భోజనం చేసిందంట. ఉందా లేదా? ఆ జంతువు ఉందా లేదా? సృష్టిలో ఏమన్నా లేకుండా ఉన్నాయి అట్లాంటి? అవన్నీ మన మాదిరి కలగటానికి కుక్క కూడా బుద్ధి పెట్టాడు దేవుడు. దేనికి సాదృశ్యం అది? మార్పు చెందని మానవుడు, వేషధారణ కలిగిన మానవుడు. అదేం చేసిందంట, తన వాంతినే చక్కగా భుజించింది. దానికి చేదర ఉండదు, దానికి ఎటువంటి వాసన లేదు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమైనా వాళ్ళరా ఉపేక్షించని జీవితం ఎట్లా ఉంటుంది? సిలువెత్తుకుంటే ఇక మరెన్నడూ నాగటి మీద చేయబెట్టిన నీవు వెనకకు తిరగదు. 2 జంతువులు ఉన్నాయి, ఒకటి కుక్క అని చెప్పాను కదా, రెండవది పంది కూడా. ఏ బురదలో పెడితే ఆ బురదలో దాన్ని ఎంత కడిగినా ప్రేమ ఎక్కడ పోతుంది, మళ్ళా బురద దగ్గరికి అది. ఎందుకంటే బురద అమ్మా ఇది వద్దు, ఇది చేయకూడదు, ఈ పాపం చేయకూడదు. లేదండి నేను చేయకుండా ఉండలేనండి. ఒకసారి ఒక ముసలాం వచ్చి నా దగ్గరికి, అన్నయ్య చెప్పాడు కదా, అది గుంటూరు జిల్లాలో పల్లెటూరు ప్రాంతంలో సేవ చేస్తుంటారు. ఇక పల్లెటూరు అంటే మీకు చెప్పాల్సిందేం కాదు, రకరకాల మనుషులు వస్తుంటారు. ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. ముసలాం, అయ్యా శాలేమా నా గురించి ప్రార్థన చేయయ్యా. అమ్మో నేను ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఈ ముసలానికి అమ్మో ఏంది నా ప్రార్థన అడుగుతుంది. అమ్మ ఏంది నీ కష్టం ఏంటంటే, అయ్యా ఏదైనా మానుకుంటున్నా కానీ అదిగో ఆ సీరియల్ కార్తీక దీపం మానుకోలేను నేను. ఆ కార్తీక దీపం మానుకోవడం నా చేత, అది ఎప్పుడు అయిపోయిందో నా ప్రార్థన అమ్మా, అది చూడకూడదమ్మా, దాని రోజులు వెళ్ళకూడదమ్మా, అది నీకు అవసరం లేదమ్మా, దాంతో నీకు ఎందుకు అన్నమాట. అయ్యా ఇంకా కొంచెం ఉందా, చూస్తే అయిపోద్ది అంట. అది కూడా ఆ ఎపిసోడ్లు అన్నీ అయిపోతాయి అంట. అది అయిపోయిన తర్వాత నేను ఏసఐ దగ్గరకు వద్దామని, అప్పుడు దాకా ఏసఐలోకి వచ్చింది, కానీ అప్పుడు దాకా ఏమైనా తోడుకుంటారా, ఆ పాపమును విసర్జించలేకపోతుంది. ఆ కొంపే, ఆ బురదే, ఆ వంతునే స్వీకరిస్తుంది. దానికి వాసన ఏమి, అసలు ఏ బాధ లేదు. ఉపేక్షించలేకపోతుంది పాపాన్ని, ఆ పాపాన్ని ప్రేమిస్తుంది. ఏది నీ జీవితంలో సిలువెత్తుకోవడం అంటే ప్రియమైన వాళ్ళ, ఆయనకు నచ్చనివి తీసివేసుకునే శక్తి నువ్వు పొందుకున్నప్పుడే
అప్పుడు నువ్వు లెంట్ డేస్ పాటిస్తానంట. తన సిలువెత్తుకుని వాడే నా శిష్యుడు. ఆయనకు తగిలించాం మన సిలువ, ప్రభువుకి సిలువేశాం. మరి నీకేది సిలువ? సిలువ లేని జీవితం, విలువ లేని విలువ కావాలి. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు పాడమ్మా, నాకు పాట తక్కువ వస్తాయి. కలుషము బాపి కరుణను చూపి. చూడండి సిలువలో ఏముందని ఉందా పాటలో? సిలువలో ఏముందంట? విలువ. సిలువ ఏంటంటే కొనకొచ్చుకొని సిలువ తగిలించుకోవడం ఎంత ఈజీ. సిలువ అంటే అది కాదు. లేకపోతే మెడకో, లేకపోతే చేతికో, లేకపోతే చెవికో సిలువ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. ఉపేక్షించుకొని జీవితం. మనకు ముందు నడిచిన పితరులు చూడండి, ఉపేక్షించుకున్నారు. పాపాన్ని కాదు, కన్న కూతుర్ని ఉపేక్షించారు, కన్న కొడుకుని ఉపేక్షించారు. ఎంత భక్తులు చూడండి. మనం ఒక సీరియల్ని, ఒక అబద్ధాన్ని, ప్రభా ఒక్కసారి ఆడతాను, ఈ అబద్ధం నేనే చెప్తాను, ఒక్కసారి ప్రభా క్షమించుకున్నాను, ఒక్కసారి క్షమించు. అబద్ధాలు ఎన్నో ఉపేక్షించలేదు, ప్రతిసారి అబద్ధం. కానీ మనకు ముందు నడిచిన పితరులు ఉన్నారు. అబ్రహాం నీకు నచ్చిన, నీకు ఇష్టమైన, నువ్వు ప్రేమించిన నీ కుమారుడైన లేక పుట్టిన ఇస్సాకు నాకు ఇవ్వు, నువ్వు విసర్జించాలా బిడ్డని, విసర్జించగలవా? అప్పుడు ఏమన్నా అబ్రహాం, ప్రభా నీకంటే నాకు ఎవరు ఎక్కువ? అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే ఆయన కుమారుని ఉపేక్షించడానికి ఇష్టపడ్డాడు. తన సొంత కుమారుని ఉపేక్షించుకొని విసర్జించి నాకు యేసయ్య ముఖ్యం, నాకు యేసయ్య ముఖ్యం. అందుకే ఆయనకి ఏం పేరు ఇచ్చాడు? విశ్వాసులకు. అది మనకు ముందు నడిచిన జీవితాలు చూడండి ఒకసారి. అబ్రహాం గురించి పాడతాం, అబ్రహాము దేవుడా అంటాం. ఏంది అబ్రహాం జీవితం ఏంది ఒకసారి ఆలోచన చేసావా? వాళ్ళ జీవితాలని ప్రియమైన దేవుని పెట్టారు. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎలా జీవించారు వాళ్ళు ఉపేక్షించుకున్నారు. ఎంత జీవితాన్ని చూడండి. నీ కుమార్తెను ఎవరు ఎదురొస్తారో, నాకు జయం పొందిన తర్వాత ఎవరు ఎదురొస్తే వాళ్ళని దహన బలిగా అర్పిస్తారు, దేవుడికి అంకితం చేస్తారు. కాదన్నాడా? ప్రియమైన వాళ్ళ దేవుడికి ఇచ్చిన మాట తప్పల వాళ్ళు ఉపేక్షించారు. ఈ రోజున నువ్వు ఉపేక్షించకపోతే కొన్నింటి మనలో ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళ మన మనస్సాక్షికి తెలుసు. నేను ప్రతి పాపం గురించి చెప్పను. కొన్నింటి పేరు ఎత్తాలన్నా కూడా ఒకసారి నాకు ఈ పేరు మనం ఎత్తడం అనవసరం, పరిశుద్ధులకి అది తగదేమో, కొన్ని పేర్లు చెప్పబుద్ధి కాదు. అంటే ఏదైనా కావచ్చు మీ మనస్సాక్షి. నేను వాక్యం చెప్తున్నప్పుడే ఈ వాక్యం ఏం చేసింది తెలుసా? కత్తితో పొడిచినట్టు ఉంటుంది. అపోస్తులు ఆ రోజున వాక్యం చెప్తుంటే వాళ్ళకంట పొడుచుకుంటున్నాక వాక్యం ఏమవుతుంది? పొడుస్తుంది. అంటే పొడిస్తే ఏం కలిగి చెప్పండి? నొప్పి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నొప్పి కలిగినప్పుడే నువ్వు బ్రతికినట్టు. నొప్పి కలగలేదనుకో ఏమైంది? ఏంది అక్కడ అర్థం? నువ్వు చచ్చిపోయావు ఆత్మీయ జీవితం. ఒక వ్యక్తి బ్రతికేవాడు అనడానికి కారణం రుజువు ఏందో తెలుసా? స్పర్శ. ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఒక చనిపోయిన వ్యక్తిని తెచ్చిపోయారంట. ఆయన ఏదో సెటోస్కోప్ పెడతాడో లేకపోతే ఆయన ఏదో చూస్తాడంటే ఏం చేయలేదంట, పక్కన పెట్టాలని పీకాడు చంపేసి. వాడు అయినా కూడా కదలమని ఎట్టాగా ఉన్నాడు. ఆ డాక్టర్ నాడు చచ్చాడయ్యా, చచ్చిపోయాడు. అదే డాక్టర్ గారు ఏం పరీక్ష చేయలేదంటే బతికున్నోడైతే ఈ దెబ్బకి కదులుతాడు కొంచెం ఆయన, అటు చచ్చిపోయాడు. ఆత్మీయ జీవితంలో వాక్యం మనల్ని పొడుచుకోకపోతే మనం చనిపోయినట్టు. అపోస్తులు వాక్యం బోధిస్తుంటే వాళ్ళకు వాక్యం పొడుచుకుందంటే వెంటనే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ వెంబడి 2,000 మంది బాప్తిజం తీసుకుని పేతురు బోధిస్తుంటే 3,000 మంది ప్రియమైన భలే చెప్పారు. నేను పొరపాటు చెప్పినా అట్టుండా క్రైస్తవులు దేవునికి స్తోత్రం కలిగిన అట్టుండా ప్రియమైన దేవుడు పెట్టారు. నాకు వెంటనే రిప్లై ఇవ్వాలి. 3,000 మంది. అట్లాంటి అద్భుత కార్యాలు జరిగే కారణం ఏంటంటే ఆ వాక్యము వారి హృదయంలో గుచ్చుకుంటుంది. ప్రియమైన దేవుడు పెట్టారా? మీరు అనుకోవచ్చు ఏదో పైన పౌడర్ రాసి పంపించే భక్తి కాదు ఇది. ఎట్లా ఉంటుంది? ఒక్కోసారి హృదయానికి గుచ్చుకుంటుంది. మీరు మారిందా? మీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము బయటకు వచ్చిందా? దేవుని వాక్యం పొడుచుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, యొప్తా తన జీవితంలో తన కుమార్తెని విసర్జించాడు. అబ్రహాము తన కుమారుని విసర్జించాడు. వాళ్ళు తన సొంత బిడ్డల్ని విసర్జిస్తే ఈ మధ్య పరిచయమైన పాపాన్ని నువ్వు విసర్జించలేవా? ఉపేక్షించుకో. అప్పుడే నీ శ్రమలు నీకు మహిమకు మారుతాయి.
ప్రియమైన దేవుడు బిడ్డలారా, సిలువను ఎత్తుకున్నవాడే క్రైస్తవుడు. ఆ సిలువ ఏదో రూపం కాదు, అది నీ జీవితంలో ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు ఏదైతే లాభంగా ఉన్నాయో వాటిని వదిలేసి ప్రభు కోసం త్యాగంగా బ్రతకడమే సిలువ ఎత్తుకునేటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా నా మాటలు అర్థమైన గట్టిగా చెప్పండి. మీలో ఉన్న హుషారుని బట్టి నాకు కూడా ఇక్కడ రేస్ ఎక్కువైంది. ప్రియమైన దేవుడు బిడ్డ, మీరు కనుక హుషారుగా ఉన్నారనుకోండి, మీరు కనుక రిప్లై కనుక బాగా ఇచ్చారే అనుకోండి, సప్లై కూడా అంత వేగంగా మీ దగ్గరికి వెళ్ళింది. మీ ఆశ కొలదే దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడు బిడ్డారా, సిలువ అనేది మొదటిగా సిలువ ఎత్తుకొనటం అనేది ఉపేక్షించబడినటువంటి జీవితం. రెండోది మనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఐ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఏమి వేయబడి ఉన్నాడంట? ఆయన సిలువ వేయబడ్డాడంట. యేసయ్య సిలువ వేయబట్టం అంటే మనం విన్నాము, ఇంట్లో పటాలు తగిలిస్తున్నాం. యేసయ్య సిలువ వేయబడ్డాడు. మరి పౌలు ఎక్కడ వేయబడ్డాడు సిలువ? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను కూడా సిలువ వేయబడ్డా. నిజ క్రైస్తవుడు సిలువ ఎత్తుకుంటాడు, రెండోది సిలువ వేయబడతాడు. సిలువ వేయబట్టం అంటే ఏంటి అర్థం? సిలువ వేయబట్టం అంటే ఒక క్రాస్ని తయారు చేసుకుని మోసుకుంటూ ఇంటికి పోవటం కాదు. ఆ మధ్య మా ఊరిలో ఒక ఆయన ఒక డ్రామా వేస్తున్నారు. సమయం కొంచెం ఉందని కొంచెం చదువుతారు, మీకు అర్థం అవడం కోసం ఉపమానాలు చదువుతారు. మంచి ఏమైంది చూడంటారు. ఒక డ్రామా, ఆ డ్రామా పేరు తెలుసా? సిలువదారి. డ్రామా పేరు ఏం పేరు? సిలువదారి. ఈ సిలువదారి ఆ నాటకంలో ఒక ఆయన అన్నాడంట, నేను యేసయ్యగా ఉంటా, నా పాత్ర ఏంది, నాకు యేసయ్య క్యారెక్టర్ ఇయ్యండి అని ఒక ఆయన అంటే నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట యేసయ్యను కొట్టే పాత్ర. ఒక ఇద్దరు ఎప్పుడైతే ఈయన యేసయ్య పాత్ర మోసాడో వాడిని నేను కొట్టాలని నా వాళ్ళు ఉంటారు కదా, అడిన వాళ్ళు ఉంటారు, కిట్టిన వాళ్ళు ఉంటారు కదా, అయ్యా మాకు యేసయ్య అంటే యేసయ్యను కొట్టే ఆ సైనికుల పాత్ర మాకు దయచేయండి అంటే, సరేలే అని వీడేమో నేను యేసు ప్రభుని ఏమనుకున్నాను నేనంటే, నాకు యేసయ్య పాత్ర ఇచ్చిన ఊరంతా మోగించుకుంటున్నాడు. సిలువదారి వస్తున్నారు రేపు నాటకం, ఆ నాటకం నేనే హీరోని, కథానాయకుడు నేనే, సిలువ మోసేది నేనే, నన్ను ఎంతమంది ఆరాధిస్తారో నేను యేసయ్యలాగుంటా. యేసయ్యలాగుంటా ఈజీగా ప్రేమ చూడబడ్డారా? అది డ్రామా అనుకున్నాడు మనోడు. వీళ్ళేమనుకున్నారు, దాన్ని నిజరూపంలో చూపిద్దాం అనుకున్నారు ఇద్దరు. ఇక చూడండి ప్రేమ దేవుడు, వాళ్ళు ఇద్దరు అనుకున్నారంటారా సిలువ మోసేటప్పుడు కొట్టాలి, కొట్టా తీసుకుని ఏం చేయాలి, కొట్టాలి. వాళ్ళంట వాళ్ళు డైరెక్ట్ ఏం చెప్పారంటే, సిలువ మీద కొట్టడు కానీ ఆయన మీద కొట్టమా, అక్కడ తగిలితే అల్లాడిపోతాడు అంటే, సరే అన్నారంట. మనసులో లోపల ఏముంది, ఒక 2 దెబ్బలు వేయాలి, లేకపోతే వీళ్ళు లేకపోతే ఎక్స్ట్రాలు పడుతున్నాడు, యేసయ్య ఉంటాడంట అని చెప్పి వాళ్ళు ఇంకేం చేశారు ప్రేమైన దేవుడు బిడ్డారా? సరే చూద్దాం అందరూ ప్రజలందరూ వచ్చారు, ఈ అందులో కామించుకున్నాం, మొత్తం అనౌన్స్మెంట్ చేశారు, నేనే నటించదు, నేనే అందరూ ఊరు వచ్చి చూడటాను, ఈ హీరోని చూద్దామని. ఇక ఆ పాట ఒకటి వస్తుంది, మనోడికి సిలువిచ్చి, అయ్యా సిలువ అయ్యా అంతా బాగా నటించాడు, అందరిని బాగు చేసాడు, అందరిని స్వస్థపరిచాడు యేసయ్యలాగా ఈజీగా. అమ్మలారా నా గురించి అడగకుంటున్నామా, ఆ స్లోగా మాట్లాడి ఈజీయే, కానీ సిలువ మైంటం ఉంటుంది. సిలువలో నన్ను పట్టలే నటిద్దాం అనుకుంటున్నాడు మనం. ఇక సిలువ మోసే ఆ సమయంలో ఒక పాట ఏమని, కదిలింది సిలువ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు, కదిలింది కరుణదంటే ఆయన కూడా ఏదో శ్రమ పడుతున్నట్టు నటిస్తున్నాడు. ఇక ఆ పాట అప్పుడు ఈ ఇద్దరు బయలుదేరుతుంది కోడాలు తీసుకుని, ఆ కదిలింది కరుణదనంగానే ఒక్క దెబ్బ కొట్టారంట ఆయన మీద. సిలువ ఆడి ఇసిరేసి, ఎవరు నన్ను కొట్టింది ఎవరో చెప్పాలి ఇప్పుడు. డైరెక్ట్ నాడు ఇది యేసయ్య పాత్రరా అంటే, ఎవరు నన్ను కొట్టింది అనకూడదు, యేసయ్య అనలేదు, నువ్వు యేసయ్యో కదా, యేసయ్య ఏమనాలి, నిన్ను అని నీ పొరుగుని ప్రేమించాలా. సిలువ వేయబడుతున్నప్పుడు యేసయ్య మూసినా కూడా తుడుచుకున్నాడు, యేసయ్య కదా నువ్వు. వాళ్ళేమో దొరికిందిలే ఛాన్స్, ఇక అయిపోయిందిలే ఛాన్స్ అనుకొని 2 దెబ్బలు కొట్టారు.
మా సిలువ అంటే అంత ఈజీ. సిలువ అనేది మనం మోయటం కాదు, మనం క్రాస్ను తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. సిలువ అంటే శ్రమ, యేసయ్య గురించి వచ్చే శ్రమ. ప్రియమైన ఇక్కడ పౌలు గారు సిలువ వేసుకున్నాడంట తన జీవితాన్ని ఈ లోకానికి. సిలువ వేయబడాలి మన జీవితం. సిలువ వేసుకుంటే ఆ జీవితం ఎలా ఉంటుందంటే, సిలువ వేయబడిన వాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా నిందించిన మౌనంగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య సిలువ వేశాడు. యేసయ్యని సిలువ వేసినప్పుడు అక్కడ కింద ఉన్నవాడు, రే నువ్వు యూదులకు రాజు అంట కదా, నీవు రక్షించుకొని, ఇదిగో నువ్వు రక్షించబడు, వాళ్ళు నేను రక్షిస్తాను అంటున్నావు కదా, రక్షకుడివి. అయ్యా మొదటిగా నువ్వు రక్షించబడు, నువ్వు దేవుని కుమారుడివే అయితే, నువ్వు క్రీస్తువే అయితే దిగిరా సిలువ మీద నుంచి అని అన్నారు యేసయ్యని. అప్పుడు ఏం చేశాడు? మౌనంగా పట్టుకున్నాడు. అది సిలువ అంటే. సిలువ అంటే మనమైతే ఎరా నన్ను అంటాం దిగి వస్తాను సిలువ నుంచి, దిగి రాకపోయామా, మేకులు కూడా పీక్కొని రాకపోయాము. కానీ యేసయ్య చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సిలువలో భరించాడు, సిలువలో సహించాడు. రే నేను సిలువ అయిపోతే సర్వలోకము నాశనం అయిందని చెప్పి యేసయ్య చూడండి తనను తాను ఏం చేసుకున్నాడంట, రిక్తునిగా మార్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సిలువలో ఆయన పడ్డ శ్రమ చూడండి. పౌలు గారు అంటాడు అదే శ్రమ మనం కూడా పొందాలి. నిందలైనా, అవమానమైనా, బాధ అయినా, మనకు వచ్చే ఏ కష్టమైనా భరించడమే సిలువ. నేను ఒకసారి ఆ మధ్యకాలంలో ఒక సేవకుని, నా ఈ సేవలో వచ్చే ఈ కష్టాలని, అవమానాలని, నిందలు ఎలా జయించాలని అడిగితే ఆయన అన్నాడు, ఇందులో జయించేది ఏమన్నది బ్రదర్, యేసయ్య సిలువ వేయబడ్డాడు, వేయబడినప్పుడు ఆయన నిందను ఏం చేశాడంటే భరించాడు. నువ్వు సిలువ వేసుకోవటమే అసలైన రహస్యం అని చెప్పాడు. మన జీవితంలో సిలువను ఎత్తుకున్నటువంటి మనము సిలువను మోయాలి. యేసయ్య కోసం సిలువను మోయాలి. సిలువ మోయటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అంతా కూడా ఆయనకు సమర్పించబడి మనలో ఉన్న అహమును చంపుకోవడం, మనలో ఉన్నటువంటి గర్వమును చంపుకోవడం, మనలో నేస్తున్న క్రూర మృగాన్ని అట్లా అణిచి పట్టుకోవడమే సిలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేయబడిన జీవితం. సిలువ వేయబడిన వాడికి చెయ్యి లాగలేడు, సిలువ వేయబడిన వాడి కాలు ఎత్తలేడు, సిలువ వేసి తర్వాత ఉమ్మూసిన వాడు ఏం చేయడం కిందకి దిగిరాలి. ఎందుకంటే సిలువ వేయబడ్డాడు. నీ జీవితంలో సిలువ వేయబడితే ఎంత కష్టమైన ప్రభు కోసం ఏం చేస్తావు, భరిస్తావు. అందుకే నేను ఈ లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల దినాలు పాటిస్తున్న మనం, ఉందా నీకు సిలువ? నీకు సిలువే ఉంటే నీకు విలువ ఉంది. ఒకవేళ నీకు లోకం విలువ ఇవ్వకపోవచ్చు, నా ప్రభు దగ్గర నీకు విలువ ఉంది. ఈ శ్రమలు నీకు మహిమను తీసుకొస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బిడ్డలారా, ఇవి మహిమను తీసుకొచ్చే శ్రమలు. సిలువలో విలువ ఉంది ప్రియమైన దేవుడు బిడ్డలారా. అపోస్తలుడైన పౌలు ఈ సిలువ వేయబడిన జీవితాన్ని జీవించాడు. ఆయన పడిన ప్రయాసం నేను చూస్తుంటే, ఒకసారి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు పౌలు ఆయన జీవితాన్ని ఒకసారి చూసా బైబిల్లో. సిలువ అంటే శ్రమ అని చెప్పే కదా, ఆయన పడిన శ్రమలు చూద్దాం. సిలువ శ్రమలు ఎలాంటివి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ పత్రిక 11:23 చదవండి. సిలువ శ్రమలు ఎలాంటివి చూద్దాం. పౌలు గారు తన జీవితాన్ని ఎలా సిలువకు అప్పచెప్పుకున్నాడు. 2 కొరింథీ 11:23 చదువుకుందాం. నేను మరియకు క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అన్యాయ పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటే లెక్క పెడితే ఎన్నోనే చూడండి. ప్రాణాపాయం, చెరసాల, ప్రియమైన దేవుని బిడ్డలారా, దెబ్బలు. చదువుకున్నామా? యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటి. 40 దెబ్బలు తిన్నాడంట పౌలు గారు. 40 దెబ్బలు ఎన్నిసార్లు? 5 మార్లు. 5 మార్లు. 5 × 40 ఎంత? 200. అంతే కదా. అందులో ఒకటి తగ్గి 5 తగ్గింది. ఎందుకంటే ఒకటి తక్కువ 40 అన్నాడు. అంటే ఎన్ని? 39 కదా. మామూలుగా ఒకటి తక్కువ 40 అంటే 39. మొత్తం అప్పుడు ఎంత అవుతుంది? ఎన్ని? 196 దెబ్బలు. యేసయ్య కూడా ఇన్ని దెబ్బలు తినలేదు. పౌలు గారు చూడండి అట్లా శ్రమ పడ్డాడు. చూడండి, సిలువ శ్రమ అంటే ఇదిగో ఇట్లా దెబ్బలు సహించు. ఆ శ్రమలన్నీ చదువుదాం, వినండి చక్కగా, వినండి, చదవండి. తర్వాత 3 అంటే 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడింది,
బా ఒక్కసారి రాళ్ళతో కొట్టారంట. రాయి దెబ్బ ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎట్లా ఉండిందో చూడండి. స్టెఫెన్ చూడండి రాళ్ళతో పట్టబడి చంపబడ్డాడు. తర్వాత ఓడ పగిలిపోయిందంట. ఆయన ప్రయాణిస్తుంటే ఎందుకు? స్వార్థ నిమిత్తం ప్రయాణం చేస్తున్నాడు పౌలు గారు మిషనరీ యాత్ర రెడీ చేసిన 3 ఆ మిషనరీ యాత్రలు ఆయా ప్రాంతాలన్నీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు మిషనరీ యాత్ర తిరిగాడు. ఆ యాత్రలో కొన్నిసార్లు ఓడ పగిలిపోయి సముద్రంలో గడిపాడంట. ఈజీ అనుకున్నారు సముద్రంలో ఉంటాడు. ఆ అలలు చూసి భయపడతాం మనం క్రాసింగ్ అయితేనే ఏది ట్రైన్ ఇంకెప్పుడు పోయింది ట్రైన్ తొందరగా అంటాం. ఓడ పగిలిపోయి సముద్రంలో కొన్ని రోజులు గడిపాడంటే ఎంత శ్రమ చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. ఇంకా చూద్దాం. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్ని జనుల వలనైన ఆపదలలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ఈ ఆపద అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. అంత ఆపదే. నీతి మంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసం కూడా శ్రమ అంటున్నాం. మనం జాగారం చేస్తున్నాం. ఆల్రెడీ ప్లేస్ తరచుగా జాగారం చేయడం సిలువ శ్రమ. ఆకలి దప్పి ఆకలి ఉందా మనకి? చక్కగా బిర్యానీ తింటాడు. ఎక్కడ ఆకలి? మనకు ఆకలి కావాలి. మనకు నీతిని గురించిన ఆకలి. నీతిమంతులు ఏమైంది చూడాలి ఆకలి ఉంటారు కొన్ని సమయాలు. నీతి కోసం ఆకలి. ఇప్పుడు మనం ఈ శ్రమంలో ఈ సిలువ శ్రమంలో ఉపవాసాలు ఉండడం ద్వారా ఎందుకు ఉంటున్నాం అంటే నీతి కోసం. మనలో ఉన్నటువంటి ఈ శరీర ఆశలన్నింటినీ చంపి నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలనే ఆకలి ప్రియమైన వాళ్ళ మనలో కలగాలి. సిలువ శ్రమ, తరచుగా ఉపవాసం, చలితోను దిగంబరత్వంతో ఉంటేనే ఇంకా చెప్పవలసినవి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒకటైనా మనకుందా? ఒకసారి ఆలోచన చదవటం మనం చదివాము, మన జీవితంలో ఉందా? ఒకసారి పరిశీలన. నేను కూడా అనుకుంటున్నాను నా జీవితంలో ఉందా? అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుని కాకూడదుగా, నాకు ఇంకా శిక్ష ఉంటుంది. ముందు నన్ను నేను చూసుకోవాలి. నాకుందా? ఒకసారి ప్రభు దగ్గర ప్రశ్నించుకుంటా, ప్రభువా నాకు ఆ యోగ్యత నీవు ప్రభు. నేను అందరూ చెప్పటం కాదు, నా జీవితంలో ఈ అనుభవం కావాలి. నేను ఉపవాసం లేకుండా మిమ్మల్ని అందరూ ఉపవాసం ఉండమని చెప్పి మిమ్మల్ని ఆకలితో పెట్టి నేను తిన్నాను అనుకోండి, దేవుడు అంటారు తిండిపోతా, ఇంకెప్పుడు అనుకుంటాం. ఈ శ్రమలు పడు, ఈ సిలువ శ్రమ అనుభవించు. అనుభవం లేని భక్తి ఏమైనా పనికిరాదు కదా. ఇవి సిలువ శ్రమలు. పౌలు అంటాడు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయంట. అందుకే పరిశుద్ధ గ్రంథాలు అన్నీ రాయబడి ఉంటే ఈ భూలోకం చాలా వాళ్ళ శ్రమలు మన అనుభవం కోసం కొన్ని రాశారు. ఆ కొన్ని చాలు మన జీవితాన్ని మార్చబడ్డాలి. ఆ కొన్ని చాలు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. మనం వీటిని చూసైనా మన జీవితాలకు సులువ శ్రమకు అప్పచెప్పుతాం. క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు అనుకుంటున్నావేమో, ఎందుకు ఈ శ్రమలు నాకు, ఎందుకు ఈ బాధలు నాకు అనుకుంటున్నావేమో. ప్రేమ దాంట్లో ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు కోసం పడిన ప్రయాస, ఇది సిలువ వేయబడిన జీవితం. ఈ సిలువ వేయబడిన జీవితం, ఈ శ్రమలు ఏం చేస్తాయి తెలుసా? శ్రమలకి రేపు పరలోకంలో ప్రేమైన దొడ్డుల ఎఫెసీ పత్రిక 3:13 చదివితే, ఎఫెసీ 3:13 చదవండి త్వరగా. ఎఫెసీ 3:13. అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములే. ఈ శ్రమలు ఏంటంట మనకి? మనం ఈ రోజున శ్రమలు కోరుకున్నాం దేవుడి దగ్గర. ప్రభువా నాకు అసలు శ్రమలే రాకూడదు ప్రభువా. మంచిదే దేవుడు అంటాడు. కానీ దేవుడు అంటాడు నీకు మహిమనే ఇవ్వనమ్మా. ఏమంటాడు దేవుడు? నీకు మహిమ కావాలంటే శ్రమ కావాలి. ప్రభువా నాకు 3 పూట్ల భోజనం దయచేయి ప్రభువా, నాకు మంచి శాలరీ దయచేయి ప్రభువా. ప్రభువా నేను అసలు ఎక్కడ కష్టపడదు ప్రభువా,
నేను మందిరానికి కూడా రాకుండా లైవ్లో పడుకొని వింటాను ప్రభువా. చక్కగా దేవుడా నేను మంచంలో నీ ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, నేను తలుచుకుంటాలే. శ్రమ లేని జీవితం ఇది. ఇదే జీవితం. ప్రభు అంటాడు నీకు కావాల్సినన్ని ఇస్తాలే, కానీ నీకు మహిమను మాత్రం ఇవ్వనమ్మా. ఈ మహిమ నా కోసం శ్రమ పడేవారికి, ఈ కిరీటము నా కోసం ప్రయాసపడేవారికి, ప్రయాస ఎరగకుండా, శ్రమ లేకుండా, ఏమన్నా ఆ శ్రమ అనుభవం లేకుండా కేవలం ఏదో నామమాత్రం ఉండేవారికి ప్రభు కిరీటాన్ని ఇవ్వడు. మేము దేవుని బిడ్డారా, ఆయన యందు శ్రమ పడాలి. పౌలు అంటాడు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, వీటన్నిటి ద్వారా ఆయనకి మహిమ కలిగింది. అందుకే పౌలు అంటాడు నా పరుగు తుదముట్టించాను, నా కోసం నీతి కిరీటం, కిరీటాన్ని సంపాదించిన మహిమను తీసుకొచ్చిన ఆయన శ్రమలు. శ్రమ లేని క్రైస్తవుడా జాగ్రత్త. శ్రమ వద్దనుకుంటున్నావేమో, శ్రమ నీకు కావాలి. శ్రమ నువ్వు తప్పించుకోవాలనుకుంటే నువ్వు క్రైస్తవుడు కాలేదు. క్రైస్తవుడిగా రూపుదిద్దుకోవాలంటే శ్రమలలో నలిగిన తర్వాత, శ్రమ పడితేనే క్రైస్తవుడు. ఇదిగో ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాతే నిత్య రాజ్యం. ఈ శ్రమల ద్వారా మన జీవితం ఎలా నలగొట్టబడాలో నేర్చుకుంటున్నాం. నలగొట్టబడకపోతే అది ఉపయోగపడిందా చెప్పండి? రోజు మనం అన్నం తింటున్నాం, అది సరిగ్గా ఉడకలేదు అనుకో, తింటావు నువ్వు, ఆస్తుగా మార్చండి రా, ఇంకా వీడు సరిగా వండట్లేదు. ఆ అన్నం ఎలా మారాలని కోరుకుంటున్నావు? మెత్తగా. అదే నువ్వు ఇట్లా పట్టుకున్నప్పుడు గట్టిగా ఉందనుకోండి, మారంట్రా 4,000 పోతుంది అనుకుంటావు. అది ఎట్లా ఉండాలి? మెత్తగా, అంటే పూర్తిగా పిండిగా మార్చాలి. క్రైస్తవ జీవితం కూడా అట్లా నలగొట్టబడితేనే నీలో ఒక రియాలిటీ వచ్చింది దేవుని కోసం. ఆ శ్రమ లేని జీవితం అది దేవుని దృష్టి అది యాక్సెప్టబుల్ కాదు. దేవుడు కొన్నింటిని అంగీకరించడు. అది అంగీకారముగా మారాలంటే దేవుని దృష్టిలో అది నలగొట్టబడాలి. నలగొట్టబడినటువంటి ఆత్మీయత ఆయనకు అవసరం. ఆయనకు కావాల్సింది విరిగి నలిగిన, నలగకుండా గట్టి పడితే ఉపయోగం. ఒక భూమిని పండించే వ్యక్తి ఆ భూమిని ఏం చేస్తాడు? దున్నుతాడు. దున్నకుండా నేస్తాడా? విత్తనాలు ఏ దరిద్రుడు ఆ పని చేయడు. అట్లా దున్నకుండా వేసాడు అనుకోండి, వాడు పెట్టుబడి రాదు, వాడు అంత వేస్ట్. ఆ భూమి దున్నబడాలి. దున్నిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? దున్నిన దానికి నీళ్లు పెడతాడు. నీళ్లు పెట్టిన తర్వాత ఆ పెట్టలన్నీ కూడా తెలుసా? మెత్తగా మారుతాయి. మెత్తగా మారిన తర్వాత అక్కడ నాటుతాడు విత్తనాన్ని. ఆ విత్తనం పెరిగింది చూడండి, 60 అంతలు, 30 అంతలు, 100 అంతలు ఫలించింది. దేవునికి మహిమ కలిగిన కాక ఇది నలిగితే కలిగే ఆశీర్వాదం. ఆ పెడలన్నీ, ఆ మట్టి పెడలన్నీ మెత్తగా మారాలి. నీరు పెట్టబడాలి, అది మెత్తగా మారాలి. ఆ మెత్తగా మారినప్పుడే నీకు మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, సిలువ వేయబడాలి మన జీవితం. సిలువ వేయబడితే ఇక నీకు పాపంతో జోలి లేదు. ఎల్ మోడీ గారు ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో పక్కనే ఒక ప్యాకాట ఆడేవాడు ఉన్నాడు. ప్యాకాట ఆడేవాడు. వాళ్ళు అన్నారంట, హలో బ్రదర్, ఒక చెయ్యి వేయరాదు అంటున్నారు. మాతో కూడా ఆడరాదు, ఒక ముక్క వేయి అంటున్నారు. ఆడు మాతో పాడు. ఆయన అన్నాడంట, నాకు చేతులు లేవుగా అంటున్నాడంట. అదేం బ్రదర్, 2 చేతులు పెట్టుకోండి, చేతులు లేవు అంటారు. 2 చేతులు ఆ రకంగా ఉంటాయి. సరే సిగరెట్ తాగరాదు, నా చెయ్యి పోయింది ఎప్పుడో, చేతులు ఎప్పుడో పోయింది. చేతులు ఉన్నాయి కదా నీకు, ఈ చేతులు ఎప్పుడో సిలువ వేయబడ్డాయి. ఈ చేతులు ఇక పాపము, సిలువ వేయబడిన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నోరు సిలువ వేయబడి, మన చేతులు సిలువ వేయబడి, మన చూపు సిలువ వేయబడి, మన హృదయమే సిలువ వేయబడితే మన జీవితం ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచన. ఇది సిలువ మోసే విధానం. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ కొంతమంది సిలువ మోస్తారు. మూడోది, సిలువ కూడా మోస్తారు. ఎలా మోస్తారు? అంటే మనం చదువుకున్నట్లుగా ఇంకో మాట చదువుకుందాం. మార్కు సువార్త 15:21. మార్కు సువార్త 15:21. నేను త్వరగా ముగించిపోతున్నాను ప్రియులారా. మార్కు సువార్త 15:21 త్వరగా చదవండి. కురేనీయుడైన సీమోను, కరెక్ట్గా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు పల్లెటూరి నుండి వచ్చి
ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సియోనా సీమోనా? క్లారిటీ, సీమోన్. మా సంఘంలో సిస్టర్ గారు ఒకరోజు బైబిల్ చదువుతుంది. మనందరం బీటెక్లు ఎంటెక్ చేసినామే కానీ మనకు అన్నింటిలో మార్కులు వస్తాయి, కానీ బైబిల్ చదవండి ఆయన చదవలేము. అయితే సరేలే అని చెప్పి ముందు కూర్చుంది సిస్టర్ గారు. మిమ్మల్ని కాదు, మీరు మంచి వాళ్ళు, మీరు పొరపాటున చదివారేమో, శాలేం గారు మమ్మల్ని అన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మేము వాయిదాలు పెడతాం, పొరపాటును చేయబాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేయకుండా తప్పు అంటే మనం సరి చేసుకుంటాం. అక్కడ నేను ఏం వాక్యం చెప్పంటే, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అనే వాక్యం చెప్పాను. రెఫరెన్స్ అయితే ఆ రెఫరెన్స్లో నిన్ను ఏ మూత్రమును విడవను. నాకు మైండ్ పోయిందమ్మా, ఏం చదివావు నువ్వు చదివింది ఏంది? కానీ నాకు ఒక్కసారి భయం వచ్చింది. మూత్రం ఉంది కదా, నిజమే, నాకు బైబిల్ అంతా అసలు నాకు చెప్పకుండా జల్లు. నేను ఒక తప్పు రెఫరెన్స్ చెప్పానా, ప్రజలందరూ కూడా మళ్ళీ ఆ వాక్యం ఎట్టంటారు. నాకు భయం వచ్చి అదంతా ఎత్తికితే అన్నయ్య అది కాదు అన్నా ఏ మాత్రమును ఆయన మళ్ళీ చెప్తే మా దండం పెడతా జాగ్రత్తగా చదువు. దేవుడు పెట్టారా, నేను కూడా చాలాసార్లు ఆ తప్పు చేశాను. దిద్దుబాటు మనకు ముఖ్యం, మనం దిద్దపడాలి. ప్రభు వచ్చేంత వరకు మనం దిద్దుకోవడానికి మనం ఇక్కడ పెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దిద్దుబాటు. ఇక్కడ సీమోన్ అంట బలవంతముగా సిలువ మోసాడంట. ఈ పాయింట్ మీరు ఆలోచించండి. యేసయ్య సిలువ మోసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్నారంట, రే ఆయన మొయ్యలేకపోతున్నాడు, రే సీమోను నువ్వెళ్ళి మొయ్యి, నువ్వెళ్ళి ఆదరించు, నువ్వెళ్ళి మోయి అని ఆయన బలవంత పెట్టారంట. బలవంత పెడితే సరేలే ఏం చేస్తావు, తప్పిద్దా వీళ్ళందరూ నా చేత మోపిస్తున్నారని చెప్పి ఆ సిలువ ఆయన ఎత్తుకొని కొంచెం దూరం మోసారంట. ఇక్కడ తేడా ఏంటంటే, యేసు ప్రభు మోసిన సిలువేమో ఇష్టపూర్వకంగా, ఈయనేమో బలవంతంగా. ఇప్పుడు ఇందాక నేను సిలువ ఎత్తుకోండి అని చెప్పాను, సిలువ మొయ్యండి అని చెప్పాను. సిలువ ఎలా మొయ్యాలో, సిలువ ఎలా ఎత్తుకోవాలో అది కూడా చెప్పాను. ఇక్కడ సిలువను మోసే విధానంలో కూడా బలవంతంగా మొయ్యొద్దు. సిలువను ఎవరో నీ మీద మోపితే నువ్వు మొయ్యొద్దు, నువ్వు ఇష్టపూర్వకంగా మొయ్యి సిలువని. కురేనీయుడు సీమోను మోసాడు, కానీ బలవంత పెడితే మోసాడు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు యేసయ్య శ్రమలు మనం పట్టడానికి ఇష్టపడం. అయ్యా పిలుపన్న రాకపోతే అడుగుతాడేమో, అయ్యా ఫోన్ చేసి రాలేదేమో అంటాడేమో. ఒకవేళ నువ్వు అన్న కోసం చేయట్లే భక్తి, ఎవరి కోసం చేస్తావు? నువ్వు రాకడికి ఎత్తబడాలంటే, నువ్వు మార్పు చెందాలంటే, నీ జీవితం ఆశీర్వదించబడాలంటే, ఇది మేము బలవంత పెట్టడం కాదు. ఇది నీకు బలవంతంగా మారకూడదు. ఈ సిలువ అనేది ఎవరో నిన్ను బలవంత పెట్టి అమ్మా రెండమ్మా రక్షణ పొందండి అమ్మా, ప్రభు వైపు చూడండి అమ్మా అని ఏదో బలవంతంగా పెడితే రక్షించబడటం కాదు. మనం ఇష్టపడి సిలువను మోయ. దేవుడికి మహిమ కలుగును కాక. మధ్యకాలంలో సండే స్కూల్ పిల్లలు గారు సినిమా దొడబాకండి అని చెప్పి ఏమైంది, నేను కనపడినప్పుడు మీరు సండే స్కూల్కి వచ్చినప్పుడు వాక్యాలు నాకు చెప్పాలి అని చెబుతుంటే ప్రేమని దోడిపెట్టరా. ఇక నన్ను చూస్తే ఒక్కడు గోడ సైడ్ దాక్కున్నాడు, ఏం కనపడితే వాక్యాలు అడుగుతాడేమో. అంటే వాళ్ళకి ఎట్లా ఉంది, ఇది వాళ్ళ మీద నేను బరువైన సిలువ పెట్టినట్టుంది. వాళ్ళ మంచిగా కాదు పెట్టింది, వాళ్ళ మేలు కోసం పెట్టింది ప్రేమ దేవుడు పెట్టారా. కానీ వాళ్ళకి అది ఎలా ఉంది, బరువుగా. దేవుడు నీకు ఇచ్చిన ఏ శ్రమ అయినా సరే కురేనీయుడని సీమోన్ లాగా మొయ్యొద్దు ఆ శ్రమని. దేవుడి కోసం బలవంతంగా పని చేయొద్దు. ఇది నాకు ఇష్టము, ఇది నా కోసం ఏర్పరచబడిన సిలువ, ఇది నేను మోయాల్సిన సిలువ, నా సిలువని నేను ఎత్తుకుని గమ్యానికి చేరాలి అని బలవంత పెట్టకుండానే ఇష్టపూర్వకంగా మోయడమే సిలువ ఎత్తుకొని మోయడం. అలా మోయడం నేర్చుకోవాలి మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో కొంతమంది సిలువ మోసారు, శ్రమలు పడ్డారు, కానీ ఇష్టం లేకుండా పడ్డారు. కురేనీయుడు సీమోనుడికి ఇష్టం లేదు సిలువ మోయడం. నాకొద్దు సిలువ, నాకొద్దు, అయ్యో ఈ శ్రమలో నాకొద్దు. బైబిల్లో రూత్ ఉంది, వాళ్ళ తోడు వాళ్ళు ఎవరమ్మా,
రూతు ఆ తోడుగులారు ఓర్ప. రూత్ అంది, అత్త నేను నిన్ను హత్తుకుంటాను. అమ్మ నాతో వస్తే శ్రమలు ఉన్నాయి, నాతో వస్తే కష్టాలు ఉన్నాయి, ఒక్కోసారి ఆకలి కూడా తీరదు, నేను ఏమీ లేదు, దాన్ని అన్నీ పోగొట్టుకున్నాను, నేను మారాగా మార్చబడ్డాను, తల్లి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అంటే రూత్ అంది, లేదు నీ దేవుడే నా దేవుడే, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే నేను కూడా, నీ దేశం నా దేశం, నిన్ను నన్ను ఎవరు వేరుపరచలేరు అనేది రూతు తీర్మానం చేసింది. అది ఆమెకు ఇష్టమైంది. ఆ శ్రమ పట్ల ఆమెకి ఏమైంది, ఇష్టమైంది. కానీ ఓర్ప ఏం చేసింది, ఈ అత్తతో ఉంటే కష్టాలు మనకి, ఈమెతో ఉంటే భారం, ఈమెతో ఉంటే కష్టం, ఆకలి, దప్పిక, వేదన, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతాయి కాబట్టి త్వరగా అత్తను ముద్దు పెట్టుకుని ఏమైంది ఉంటారా. రూతు పేరు మరలా మత్తయి వార్తలో కనపడింది. అంటే ఆమె ప్రస్తావన ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఇంకొక జనరేషన్కి అందించాడు, ఇలా ఉండాలి ఈ జీవితం. ఓర్ప గురించి ఆ గ్రంథం దాటి బయటకు రాదు, ఇంకా తాగిపోయింది, ఆమె లోకంలో కలిసిపోయింది. ఎందుకంటే శ్రమను వద్దనుకుంది, శ్రమను ఇష్టపడలేదు, శ్రమను బలవంతముగా భావించింది. ఇది బలవంతముగా ముయ్యాల్సి వస్తుందేమో. ఇలా ఒకసారి గమనించండి, ప్రభు కోసం ఏది బలవంతంగా చేయొద్దు, బలవంతంగా ఏది చేయొద్దు, చేస్తే ఇష్టంతో చేయి. బలవంతంగా చేయాలి కదా, తప్పదు కదా అని చేస్తే నీకు దేవుడి దగ్గర మహిమ ఉండదు. నువ్వు ఇష్టంతో చేయి. శిలో మోసాడు కురేయుడు సీమోను, కానీ అది బలవంతంతో. దేవుడి కోసం ఇష్టంతో శ్రమపడు. ఆ ఇష్టము దేవుడి దగ్గర నువ్వు శ్రమ పొందిన తర్వాత ప్రభు దృష్టిలో మహిమగా మార్చబడింది, అది ఆశీర్వాదంగా మార్చబడింది, అది దీవెనగా మార్చబడింది. అట్లా కాదని చెప్పి ప్రియమైన వాళ్ళ ఈ కొంచెం కాలపు శ్రమ, ఈ అల్పకాలపు శ్రమ, ఈ శ్రమకే మనం బెదిరిపోయి, కృంగిపోయి, అలసిపోయి ఇది నా కొద్దని నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఒకసారి ఆలోచించే. అలా వెళ్ళిపోతే నీకు మహిమ రాదు. పేతురు బైబిల్లో మనకు తెలుసు, ఏ పేరన్నా పేతురు, సీమోను పేతురు. ఆయన సేవ పరిచర్యలోనంట దేవుడు ఒక ప్రాంతానికి, ఆయన యేసయ్య ఆరోహణమైన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. స్వార్థన వెళ్తే అక్కడ భలే కష్టాలు వస్తున్నాయంట, శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు తట్టుకోలేక ఆయన అనుకున్నాడంట, నాకు ఈ పరిచయం లేదు, ఈ సేవ నేను చేయలేదు, నేను వెళ్ళిపోదామని ఆ రూమ్ ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. ఇదొద్దు, నాకు ఈ సేవ వద్దు, నేను ఈ కష్టాలు పడలేను, ఈ బాధలు పడలేను, ఈ క్రైస్తవ జీవితం నేను పడలేను, వద్దు అని వెళ్ళిపోతా ఉంటే అట్లా గేటు దాటి ఆ పట్టణం దాటి వెళ్ళిపోతుంటే ఒక ఆయన సిలువ మోసుకుంటే ఎదురొచ్చాడంట. ఆ సిలువ మోసుకునేది ఎవరో కాదు, ప్రభు అయిన యేసయ్య. అప్పుడు పేతురు ఆశ్చర్యపడి చూశాడు, ప్రభువా ఇది మళ్ళీ సిలువ మోసుకుంటూ వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు? రూమ్లోకి వెళ్తున్నానయ్యా. ఎందుకు ప్రభు, అక్కడ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నీవు వదిలిపెట్టిన సిలువను మరలా మోయడానికి వెళ్తున్నా నేను. నువ్వు నా సిలువ వద్దన్నావు కదా, నా కష్టం వద్దన్నావు కదా, నా బాధ వద్దన్నావు కదా, నా శ్రమలు వద్దన్నావు కదా, అందుకే మరలా నేనే నా సిలువ మోసుకుని ఆ శ్రమ లేదు నేను పడి, ఆ కష్టం మీద నేనే పడుతున్నావు. వెళ్ళిపో, లోకంలోకి వెళ్ళాలనుకున్నావుగా, లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్నావుగా, సుఖంగా అనుభవించాలనుకున్నావుగా, వెళ్ళు. నీ సిలువను కాదనుకుని వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో. కానీ నువ్వు వదిలిపెట్టిన సిలువ నేను మోస్తా, నువ్వు కాదన్న శ్రమ నేను భరిస్తా అంటే వెంటనే ఏడుపు వచ్చిందంట. ప్రభా నేను తప్పు చేశాను, వెళ్ళిపోతాను, మరలా నా సిలువ ఎత్తుకోవడానికి మరలా నేను వెళ్ళిపోతాను. ఏడ్చుకుంటా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ప్రేమేంద్రుడు ఏ సిలువ కోసం వద్దనుకున్నాడు, ఏ సిలువ నాకు వద్దనుకున్నాడు, అదే సిలువ మీద అట్లా చనిపోయాడు, అలా క్రిందులుగా. ఆ సిలువ లేనిది ఆయన జీవితంలో పెరగలేదు. ఏది కాదనుకున్నాడు అదే మరలా ఇష్టపడ్డాడు. ఆ సిలువనే కోరుకున్నాడు, ఆ శ్రమనే కోరుకున్నాడు, ఆ బాధనే కోరుకున్నాడు. నా ప్రభువా నువ్వు మరలా రాబోద్దయ్యా, మరలా మోయొద్దు, నాకు జ్ఞానోదయం అయింది, నేను మోస్తాను నా సిలువ నేను కాదనుకున్నాను. నాకు భారం కావచ్చు ఈ జీవితం, నాకు భారం కావచ్చు ఈ బ్రతుకు, క్రైస్తవ జీవితం నాకు కష్టమే కావచ్చు, ఏది ఏమైనా సరే నా సిలువ నేను ఎత్తుకుంటా, ఈ సిలువలోని నా జీవితం ముగిస్తా అనుకున్నాడేమో. వెళ్ళాడు ప్రియమైన వాళ్ళగా. మరి వెళ్ళిన వాడు చివరికి అదే సిలువ మీద అత సాక్షిగా మరణించాడు. అయితే దేవుడు చూడండి, మీరు నా కోసం ఎన్ని శ్రమలు పడ్డారు,
నా యుద్ధకు వచ్చేవాడు తన భూమినైనా తనకు అయిన వారినైనా తనకి ఇష్టమైన ఏదైనా వదులుకున్నవాడే నాకు పాత్రుడని దేవుడు చెప్పాడు. ఆ మాటకు లోబడిన పేతురు యేసయ్యలాగా సిలువ, ఆయనేమో ఇలా సిలువ వేయబడితే పేతురేమో తలకిందులుగా సిలువ వేయబడ్డా. సిలువనే కోరు. ప్రియమైన వాళ్ళ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీకు సిలువ కావాలా, లేకపోతే సిలువను వదిలేసి వెళ్ళిపోతా? సిలువను కోరుకో, దేవుడే నీకు ఆ వెలుగిస్తాడు. వాడికి ముందు నడిచిన మంద, దేవుని మంద సిలువను మోసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు సిలువలోని వాళ్ళ జీవితం ముగించబడింది. ఈ జీవితం ప్రియమైన వాళ్ళ సిలువ మోయటానికే సిలువలో విలువ దాచబడింది. యేసయ్య సిలువలో వెనకాడకుండా సిలువ ఎత్తుకొని మోసాడు. కురేనుడని సీమోను లాగా సిలువ మోస్తావా? ఇష్టపడి సిలువ మోసిన యేసయ్య లాగా మోస్తావా? బలవంతంతో చేస్తావా ఈ పరిచర్య? ఇష్టపడి చేస్తావా? ఈ శ్రమల దినాలు ఊరకే కాదు, క్రైస్తవ జీవితమే ఒక శ్రమ. ఆ శ్రమలోనే అసలైన ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళని ముగిస్తున్నాను. తీర్మానం చేసుకుని రాత్రి నాకు సిలువ కావాలయ్యా. అవును, కొన్నిసార్లు నాకు శ్రమలు అవసరమని చెప్పాడు. అవసరం బట్టి నానా విధమైన శోధనలు మీకు కలుగుతాయి, అయినా మిక్కిలి ఆనందించండి, ఇవి నిన్ను సంపూర్ణ పరుస్తాయని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సిలువను కోరుకుందాం, ఆ శ్రమలలో ఉన్న మహిమను చూద్దాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాలు, ప్రభువాని కొందనాలు, నీ సిలువ నేను మోస్తాను. నీ సిలువ నిన్నాళ్ళు ఒకవేళ నేను ప్రభువా నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అని ఒకవేళ ప్రభువా సిలువని విడిచిపెట్టాలని ప్రయత్నించాను, బలవంతముతో సిలువ మోయడానికి ప్రయత్నించానేమో, క్షమించండి. మహిమ సిలువలోనే ఉంది అయ్యా. మా జీవితంలో ఇంకా ఉపేక్షించినవి ఉన్నాయి, విసర్జించినవి ఉన్నాయి, ఇంకా కొన్నింటి పట్ల విసర్జించే అనుభవం రాలేదు. ప్రభువా విసర్జించే అనుభవం, అదే సిలువ, అదే అసలైన సిలువ. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించువాడే నా శిష్యుడు. కేవలం పేరు పెట్టబడ్డ క్రైస్తవులమని ఏదో మెడలోనో చేతిలోనో కాదు సిలువ. నిన్ను నేను ఉపేక్షించుకో, తన ప్రాణమును సైతం ఉపేక్షించుకుని వాడే నాకు పాత్రుడు. అంత ఆత్మీయత మాకు కావాలి ప్రభువా, అంత భక్తి మాకు కావాలి ప్రభువా. కృప చూపండి యేసయ్యా, కృప చూపండి. విరిగి నలిగిన హృదయం మాకు రాత్రి దయచేయండి. మేము నలిగిపోవాలి సిలువలో ప్రభువా, శ్రమలలో, కష్టములలో, బాధలో. అపోస్తలుడైన పౌలు ఇదిగోలా అంటాడు కదా, నేను ముమ్మారు దెబ్బలు తిన్నాను, గోడ పగిలి ఇబ్బంది పడ్డాను, అనేక శ్రమలలో, తరచుగా ఉపవాసములతో, జాగారములతో, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కేవలం పౌలుకేనా? మనకు కూడా కావాలి. ఆ మహిమ పౌలుకే కాదు, నీకు కూడా కావాలని దేవుని వాక్యం సెలవిస్తాడు. ప్రభువా అటువంటి కృప మాకు దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అమ్మా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఆ సిలువ శక్తిని అనుభవించండి, ఆ సిలువ శక్తిని అనుభవించండి. ఆ సిలువలో, ఆ శ్రమలో ఉన్న మహిమ గురించి ఒకసారి ధ్యానించండి, ఆలోచించండి. ఆ సిలువ శ్రమలను ఒకసారి తలచుకోనండి. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి ఆగిపోనునే. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గము లేనని
ఆ వేదనలై నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నా పోరాటం, ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానం. చివరి శ్వాస వరకు ఆయన సిలువ మోసుకొని ఇది ఆగిపోవద్దు సహోదరి సహోదరుడా, సాగిపో సాగిపో, సిలువ మోసుకొని సాగిపో. అవమానమే అయినా, అవమానమే, కష్టమే, బాధ అయినా నా యేసు వెళ్ళిన మార్గం ఇదేనని భక్తులు చెప్తున్నాడు కదా. ప్రభువా నేను ఆగిపోకూడదయ్యా, నేను సాగిపోవాలి ప్రభువా. నేను ఎక్కడ ఆగిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పతనమయ్యాను ప్రభువా, ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువా. ఒక్కసారి నీ దృష్టి నా మీద పడనివు ప్రభువా. నా వెదుకు మాడనని దాటుకో నా ఎడల కనికరము చూపు, నా ఎడల వాత్సల్యం చూపు, సహాయం చేయండి. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం ప్రియారా. ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళొద్దు. మీ హృదయంలో మహిమ తలంపులు పుట్టాలి. అనుకున్నాను తీర్మానంతో ప్రార్థన చేయండి. ప్రేమాస్వరూపి నమ్మదగిన సయానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో మమ్మల్ని ఉపేక్షించుకోవడం, ఈ లోకమునకు సిలువ వేయబడి ఉండడం మాకు నేర్పించండి. బలవంతంగా సిలువమైపం కాదు, ఇష్టముతో సిలువమైపం నేర్పించండి ప్రభువా. సహాయం చేయండి. సిలువలో కూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ మాకిది శక్తి, మాకిది బలము ప్రభా, మాకిది ప్రభా శక్తి కలిగినది ప్రభా. వందనాలు ప్రభా. తీర్మానం చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారిని వ్యక్తిగతంగా బలపరచండి, వారి ఆత్మీయతకు బలపరచండి, వారు ఆయా స్పిరిచువల్గా ఎదుగునట్లుగా కృప చూడండి అయా. మీరే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా ఆశీర్వాదాలు తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి గుడి చేరి వచ్చిన ప్రతి బిడ్డకు, సంఘమునకు, సహవాసంలో ప్రతి వారికి తోడైంది నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ఒక వందనాలు తెలియపరచు.